ఖమ్మం నగర సమగ్ర అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నగర అభివృద్ధిపై కార్పొరేటర్లు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నగరం అందంగా పరిశుభ్రంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఇంటి నెంబర్లు లేని యజమానులకు వెంటనే నెంబర్లు ఇవ్వాలన్నారు. వర్షాకాలం కాబట్టి శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సర్వీస్ రోడ్ల ఏర్పాట్లు చేస్తామన్నారు. వర్షాకాలం తర్వాత నగరంలో శాశ్వత పనులపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ ద్వారా లేఅవుట్లకు అనుమతులు ఇచ్చి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కలెక్టర్ ముజిమిల్ ప్రజల సమస్యలపై స్పందించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి వెంటనే పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళీ మండల ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మీతోటి ఎక్కువ మనం అధికారులు పిలిచి రివ్యూ చేసుకోలేకపోయాం. ఒకళ్ళిద్దరు ప్రధానంగా ఏం చేయాలి, మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు, గత 2-3 సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మీ ద్వారా తెలుసుకొని అధికారులు చేసేదానికి కూడా మనం పరిష్కారం చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. కానీ అందరం ఒక టీముగా ఖమ్మం పట్టణాన్ని నాకు అవకాశం ఉన్న కాడికి నేను చేసుకుంటూ వచ్చా. కానీ శానిటేషన్లో నాకు అంత సంతృప్తికి లేదు. అందుకని దయచేసి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రేపు ఖమ్మంలో, ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో కూడా డయేరియా, డెంగ్యూ అనుకుంటూ వస్తున్నారు. అటువంటి పరిస్థితులు రావద్దు. కాబట్టి మీరు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. ఈ అన్నిట్లు అవటానికి కూడా మనమే కారణం. మీరు ఒక టర్ము, నేను ఒక టర్ము, ఇంకొకటి ఒక టర్ము, మొత్తానికి మనమే కదా. ఆ డ్రైన్ల మీద మెట్లు కట్టించేది, ఆ డ్రైన్ల మీద స్లాబ్లు వేసేది, రోడ్లన్నింటిని ఆక్రమించుకునేది మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఆ డ్రైన్లలో కొబ్బరికాయలు వేసేది, ఆ డ్రైన్లలో ప్లాస్టిక్ వేసేది. అందుకనే కదా గోళ్లపాడు ఛానల్ చూసి నాకు కడుపు తరుక్కుపోయి శాంక్షన్ చేసే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి. అది ఎంతవరకు అయింది? అది పూర్తి కాకపోతే మళ్ళీ ఈ వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బంది. మీరు అంత ఖర్చు పెట్టినా కూడా ఎక్కడ ఒక బాటిల్ ఎక్కున్నా కూడా మళ్ళీ అది ఫ్లోకి అడ్డం పడుద్ది. డ్రైన్ కానీ ఏదైనా సరే మొదటి నుంచి చివరి దాకా క్లియర్గా ఉండాలి. ఆ డిశ్చార్జ్కి సంబంధించి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం చేసిన పని అంతా ఉపయోగం ఉండదు. వ్యక్తిగతంగా నాకు పరిచయమే, కానీ 10 సంవత్సరాలు మనం అడిగినవి అన్నీ కూడా శాంక్షన్ చేస్తాం. కొంతమంది